తికమకపడి చివరకు అమృత కలశముంచిన ఇంకేమోనా పడిందేమో అని దర్భలను నాకినారు. దానితో వారి నాలుకలు రెండుగా చీలి బిజిషులన్నారు. అమిత పండము పెట్టడం చేత్ దర్భలు పవిత్రములన్నాయి. ఈ సుమర్నుని విన్నవారికి శ్రీ సంపలు కలుగుతాయి, పాపము పోతుంది, సర్ప్ రాక్షస బాధలు తొట్లగిపోతాయి. సర్ప్యాగము తీవ్రత. సర్ప్యాగము అస్థికుని ఆగమనము. అక్కడ జన్మేజయుడు చేస్తున్న సర్ప్యాగం తీవ్రస్థాయిలో ఉంది. 1 తల్లవి, 2 తల్లవి, 3, 4 తల్లవి, 10 తల్లవి కూడా పాములు వచ్చి పడుతున్నాయి. క్రోసెడు మొదలుకొని కొన్ని యోజనాల పొడవైన సర్పాలనేకం అసవనకుడులో అసుమూరు భాషాయి. వాసుకి వంశీయులైన శల్పాల, చక్ర, పిచ్చిల, పూర్ణన్, మాన్స్, కోటీష్, హలీమక్, కక్క, కాదంత, హరంజిబా, ఖేన్, శరణులు, కరావత వంశీయులైన పారావత, పారిజాత, పాండువాదులు, బాత్రాష్ట్రులైన చందుబర్ర, సిప్పరక, కుపరాదులు, ఏరక, రుండకాది ఖరర్యులు కూడా యాగాగ్నిలో పడి ఆహుతైపోతున్నాయి. ఇంతెందుకు? పాముల్ని చంపడం కోసమే యజ్కీంతల్ పెట్టటి అప్రశారదలైన మహర్షులు హోతలుగా మంత్రోచ్చారం చేసి ఆహ్వానిస్తుంటే ఏ పాములైతే మాత్రం చావచస్తాయా? చివరికి తక్షక వంశీయులైన పిర్చాండక్, మండల, పింట్సిక్త, రదేన్కాదులు కూడా మంటల్లో మాడిమసి పోసాగాయి. సర్ప్లో కభీకరమైన సవనమిలా సాగుతూండగా అక్కడి వారు జన్మేజయుణ్ణి చూసి, రాజా, హే తక్షకుడినైతే వితిహోత్రుడికి ఆహుతి చేయాలని నువ్వింతటి ఇష్టికి సమకట్టావో ఆ తక్షకుడు రావడం లేదు, వాడు ఇంద్రాశ్రయంలో ఉన్నాడు అని చెప్పారు. పర్వాలేదు, జన్మేజయుడు చెబుతున్నాడు, సాధ్యమైనంత వరకు తక్షకుడు వచ్చి తగలబడిపోయేలాగానే చూడండి. అంతగా ఆ ఇంద్రుడు వాణ్ణి వదలపోతే ఇంద్రుడితో సహా తక్షకుడిని ఆవాహన చెయ్యుండి. ఆ మాట వింటూనే అనేకులు కంగారు పడ్డారు. కాని రాజాష్కైల్ అలా వినబట్టమే ఆలస్యంగా హోతలు అత్యంత సుందరాలు, మంగత్ప్రదాలు అయిన కంపాలతో, సుస్వరాలతో విధివిహితంగా సహేంద్ర తక్ష స్వాహ అనేశారు. ఆ స్వరం స్వర్గానికి వినబడింది. వినబట్టమే తడువుగా ఉన్న ఫరంగా ఇంద్రుడు సకల్ పరిజన్ సంసేవితూ డబ్తూ విమానాదిరు చెవుడి అసంకల్పంగానే ఏకగుండం వైపు జారిపోనారంభించాడు. ఈ గ్రహించని పరిస్థితికి అంతటి అమరేశ్వరుడు అల్లాడిపోయాడు. చచ్చిదేవి పుస్తేలు గట్టివి కావడం వల్ల ఆ వజ్రపాని తననన్న తక్షకుడిని దిలించి పారేశాడు. తక్షకుడు